guys, welcome back to my channel Discuss Kitchen. సో ఈరోజు వీడియో ఏంటంటే గోబీ మంచూరియా అండి. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. ఒక పాన్ తీసుకొని వాటర్ వేసుకున్నాక దాన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఏదైతే గోబీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ గోబీ కట్ చేసి పెట్టుకుని ఆ వాటర్ ఏదైతే మనం బాయిల్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు అంటే గోబీలో మనకు కనిపియని పురుగులు ఉంటాయి కదా! సో, ఆ పురుగులు పోవడానికి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాము. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! నేను అంటే లైక్ కట్ చేశాను. సో, కట్ చేసి ఎట్లా ఉడికిందో నేను మీకు చూపిస్తాను. సో, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక బౌల్‌లో తీసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండి. మీకు ఇష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. లేదంటే కారం వేసుకోండి. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ కారం వేసుకున్నాను. 2 వేసుకున్నాను. సో, వేసుకున్న తర్వాత కార్న్‌ఫ్లోర్, మైదా అంటే మీరు గోబీ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగినట్టు కార్న్‌ఫ్లోర్, మైదా తీసుకో తీసుకున్న తర్వాత ఇక్కడ కారం కూడా మీ ఇష్టం మీరు ఎంత కావాలో వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. దానిపైన పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మన గోబీలో వాటర్ ఉంటుంది వేసేటప్పుడు. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బేసన్ ఫ్లోర్ వేయండి. అంటే శనగపిండి వేసుకోండి. శనగపిండి ఎందుకు వేస్తారు అంటే క్రిస్పీనెస్ కోసం. సో వేసుకొని టేస్ట్ చేయండి. ఆ పిండిని టేస్ట్ చేసి అప్పుడు మీకు తెలుస్తుంది ఉప్పు ఉందా, కారం ఉందా అవన్నీ వేసుకుని టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే అండ్ ఇంకొకటి మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ మళ్ళీ నేను ఉప్పు వేయలేదు. కావాల్సింది మీకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. వేసుకొని ఇంకా పెట్టుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్నాక నార్మల్గా మనం గోబీని డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అలానే డీప్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ షేడ్ రావాలండి. బాగా క్రిస్పీగా అట్లు మాడకూడదు అండ్ ఇట్లు మరి ఏమంటారు పచ్చిగా ఉండదు. సో మీరు ఈ గోబీని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మళ్ళీ గోబీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1-2 minutes వదిలేయండి. 1-2 minutes తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట గోబీ ఉడికింది అని చెప్పి లైక్ ఫ్రై అయింది అని చెప్పి. సో ఇలా మనం ఎంత గోబీని అయితే కలిపి పెట్టుకున్నామో దాన్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం గోబీ మంచూరియా అనుకున్నాం కాబట్టి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిల్లీ. నేను ఇక్కడ చిల్లీ ఓన్లీ 2 తీసుకున్నాను. అండ్ కార్న్‌ఫ్లోర్ స్టార్చ్ అంటే ఏం లేదండి. మనము కార్న్‌ఫ్లోర్ ఉంది కదా దాంట్లో 1 టేబుల్ స్పూన్ మనం కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే 2-4 టేబుల్ స్పూన్స్ వాటర్ మనం వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, నార్మల్ కెచప్, గ్రీన్ సాస్, సోయా సాస్ అండ్ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గార్లిక్ వేస్తేనే మనకు ఆ మంచూరియా టేస్ట్, బండి స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ ప్యాన్ తీసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునే ముందు ఏం వేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ గార్లిక్ వేసుకున్న తర్వాత చిల్లీస్, దాని తర్వాత మిగతా మనము సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ సాస్, కెచప్ వేసుకొని అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను 4 టేబుల్ స్పూన్స్ లేదా 5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఈ ఈ కార్న్‌ఫ్లోర్ ఇది వేయాలి. కార్న్‌ఫ్లోర్ స్టార్చ్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మీకు మరీ చిక్కగా అయింది, ఆ సాస్ మొత్తం చిక్కగా అయింది అనిపిస్తే
మీరు మళ్ళా ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళా మిక్స్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేయాలి. మీరు హై ఫ్లేమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెడితే మీకు సాస్ అనేది మాడే ఛాన్సెస్ ఉన్నాయి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే ఇంకా ఏమి ఉండదక్కడ. సో, ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మీరు సిమ్‌లో పెట్టి చేయాల్సిందే. సో, సిమ్‌లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేశాక సో, వెంటనే చేయాలి. ప్రతి ఒక్క ప్రాసెస్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టెప్ మనము వెంటనే చేస్తేనే మనకు అది ఏమంటారు మాడకుండా ఉంటుంది. సో, అవన్నీ అయిపోయాక మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి మనకు గోబీ గోబీ కాబట్టి గోబీ వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దాని పైన అట్లా ఆనియన్స్ లేదా లెమన్ పిండుకొని తింటే ఉంటదండి ఆ ఫీలింగ్. ఆహా! కొన్ని కొన్ని సార్లు వెజ్ నాన్ వెజ్ కన్నా వెజ్ చాలా బాగుంటదనిపిస్తది. సో, ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. బై బై.